హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ మేక్ సాయి పప్పు చిక్కీ. కర్రీస్ అయిపోయాయి, స్వీట్స్కి వచ్చావా? ఇప్పుడు నీ పనే బాగుందిలే, ఇంట్లో ఉన్న అన్నీ చేసుకుంటున్నాం. నేను ఇంట్లో ఉన్నా చెయ్యాను, అది వేరే విషయం అనుకో. చెప్పనిమే నన్ను. నేనైతే నాకు కూడా ప్రాసెస్ కరెక్ట్గా తెలీదు. నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. ప్రాసెస్ చూడడానికేమో చాలా సింపుల్గా ఉంది. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో తెలియదు. బాగానే వస్తుందిలే, ఎందుకు షో చేస్తావు? నీకాక వంట వచ్చని. సరేలేమే, దీనికోసం అయితే మీకు నచ్చినన్ని సాయిపప్పు అయితే తీసుకోవాలి. మాకు నచ్చినని చెప్పడానికి నువ్వెందుకో ఇంకా రెసిపీ చెప్పడం. సరేలే అమ్మ, చెప్తా ఆగు. నేనైతే 250 గ్రామ్స్ సాయిపప్పు తీసుకున్నాను. అది ఒక కప్పు నిండా వచ్చింది. కప్పు నిండా సాయిపప్పుకి 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. తర్వాత ఏముంది, ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసుకొని, తర్వాత ముందుగా బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం వేసుకొని పాకం అయితే రావాలన్నమాట. పాకం వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా గోరువెచ్చగా అవుతుంది కదా పాకము, దాంట్లోనే సాయిపప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు కామ్గా ఉండి తర్వాత అయితే కలుపుకొని మీకు నచ్చిన షేప్ అయితే తీసుకోవచ్చు. నేనైతే రౌండ్గానే చేసుకున్నాను. రౌండ్గా అయితే షేప్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉండనిచ్చి తర్వాత తినేస్తే టేస్టీ సాయిపప్పు చిక్కీ అయితే రెడీ. అసలు పంపి ఫస్ట్. పంపిస్తాలే. మరొక వీడియోస్తో మరొక వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.